మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ నాయకుడు వంశీరెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. వీరి చలపతిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, దొంగ ముసుగు తొలగించాలని ప్రసన్న కుమార్పై వంశీరెడ్డి మండిపడ్డారు. వైసీపీ నాయకుడు వీరి చలపతి ప్రెస్ మీట్లో తప్పుడు ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఏఎంసీ పదవి ఎస్సీ రిజర్వేషన్ అంటూ మాట్లాడుతున్నారని, అసలు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని అన్నారు. ప్రభుత్వమే ఇప్పటి వరకు ఎలాంటి గెజిట్ ఇవ్వకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఎస్టీ మహిళల రిజర్వేషన్లను ఎలా దుర్వినియోగం చేశారో కోవూరు ప్రజలందరికీ తెలుసునన్నారు. చందన, చెంచమ్మ అనే ఎస్టీ మహిళలతో బలవంతంగా వారి పదవులకు రాజీనామా చేయించిన ఘనత మీకే దక్కుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రసన్న ఎస్సీ ఎస్టీలకు ఎంత మాత్రం న్యాయం చేశారో చెప్పాలన్నారు. వేమిరెడ్డి దంపతులపై తప్పుడు ప్రచారాలు చేస్తే పుట్టగతులు ఉండవని అన్నారు. ఈరోజు ఉదయం DCMS మాజీ చైర్మన్ వీరి చలపతిరావు గారు నన్ను ఉద్దేశించి, మా పార్టీని ఉద్దేశించి రిజర్వేషన్ల మీద, అదేవిధంగా జాబ్ కార్డు మీద, దళితుల భూముల మీద అసత్య ఆధారాలు లేని ఆరోపణలు చేయడం జరిగింది. దానికి ఈరోజు సమాధానం ఇవ్వాలని ఈరోజు మాట్లాడడం జరుగుతా ఉంది. ఈరోజు మొదటిగా చలపతిరావు గారు మాట్లాడుతూ రిజర్వేషన్ గురించి మాట్లాడాడు. కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి ఒక సామాజిక వర్గానికి వస్తే శాసనసభ్యుల వారు దానిని ఆ రిజర్వేషన్ ఆపి వంశీకృష్ణారెడ్డి అనే నాకు రిజర్వేషన్ తీసుకొచ్చారని ఆరోపణ చేయడం జరిగింది. సార్, మీరు ఆరోపణ చేశారు. ఒక ఆరోపణ చేసినప్పుడు ఆధారం ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలకి ఎక్కడైనా గెజిట్ వచ్చిందా చెప్పాలి మీరు. ఇది చలపతిరావు గారికి ముసుగు వేసుకుని వెనకుండవు. ప్రసన్న, నువ్వు ముసుగు వేసుకోండవు. ముసుగు తీసి బయటికి రా. ప్రజలు మర్చిపోతున్నారు నిన్ను. నువ్వు ముసుగు తీసి బయటకు వస్తే ఏది నిజాలు తెలుస్తాయి నీకు. నువ్వు లోపల ఉంటే ఎట్లా తెలుస్తుందన్నా? చలపతిరావు గారిని పంపించి నియోజకవర్గంలో ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మా ఎమ్మెల్యే గారిని ఏదో బలహీనపరచాలంటే అది అవద్దా? 9 నెలలు అయింది. ప్రజలు తీర్పు ఇచ్చారు. 55,000 భారీ మెజార్టీతో మా ప్రశాంతంగా విజయం సాధించింది. ప్రజల తీర్పుని శిరసా వహించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఏదైనా విలువైన సలహాలు ఉంటే ఇవ్వండి, తీసుకుంటాం. అదే దీని కొనసాగింపు ఏంటంటే రిజర్వేషన్లో రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనంటే గౌరవం లేని వాళ్ళు ఎవరూ లేరు. గుర్తుపెట్టుకో అన్నా. నువ్వు ప్రసన్న, నువ్వే ముసుగు తీసుండవా? ఎట్ట పెట్టినా ముసుగు నీదే. ముసుగు తీసి చూడు. రిజర్వేషన్ గురించి మాట్లాడించావు. ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడించావు. 2019లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కోవూరుకి ఏఎంసీకి రిజర్వేషన్ వచ్చింది. నువ్వు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారిలో కోవూరు నియోజకవర్గానికి ఎస్టీ మహిళని ఏఎంసీ చైర్మన్ గా రిజర్వేషన్ వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు 2022 మార్చి 24న చెంచమ్మ అనే ఎస్టీ మహిళ ప్రమాణ స్వీకారం చేయించి కేవలం 40 రోజుల్లో ఆమెతో రాజీనామా చేయించావు. యాక్టింగ్ చైర్మన్ గా మన రాధాకృష్ణారెడ్డి గారు రాధానని పెట్టావు. రాధాకృష్ణారెడ్డి గారిని నువ్వు పెట్టింది. ప్రసన్న, వినపడుతుందా? రిజర్వేషన్ గురించి మాట్లాడించావు కదా. ఒక ఎస్టీ మహిళకి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు రిజర్వేషన్ వస్తే తీసి 40 రోజులు గడవక ముందే ప్రసన్న రాధాకృష్ణారెడ్డి గారిని పెట్టావు ఏఎంసీ చైర్మన్ గా. ఒకటి అయిపోయింది. మళ్ళా ప్రసన్న 2023 మే 12న వై చందన అనే అదే సామాజిక వర్గానికి చెందిన ఒక ఎస్టీ మహిళ ఏఎంసీ చైర్మన్ గా మళ్ళా ప్రమాణ స్వీకారం చేయించావు. నువ్వే ప్రసన్న చేయించి 30 రోజుల్లో అదే మళ్ళా దించేసావు. అదే రాధాకృష్ణారెడ్డి గారిని యాక్టింగ్ చైర్మన్ గా పెట్టావు. ఆ రోజు ఏమన్నా అంబేద్కర్ గారి కళ్ళకి గంతలు కట్టించి ఈ పనులు చేసావా? నిన్ను నమ్ముకొని ఎస్టీలు నల్లపరెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని ఎప్పటి నుంచో ఎస్టీలు ఉన్నారే, వాళ్ళకి నువ్వేంది ఆ రోజు చేసిన పనిది కరెక్టేనా? నువ్వు మళ్ళా రిజర్వేషన్ గురించి మాట్లాడిస్తున్నావు. నువ్వు ముసుగు తీసి బయటికి రా. ముందు మర్చిపోతున్నావు. మసక పారిపోతుంది నల్లపరెడ్డి కుటుంబం. నీతో, నీ చర్యలతో మసక పారిపోతుంది. నువ్వు రా. చిల్లర ఆరోపణలు చేయించుకోక. చలపతిరావు గారికి మాకు వ్యక్తిగతంగా ఎటువంటి లేవు. నువ్వు ప్రోత్బలం చేసి నువ్వు పెట్టించినంత మాత్రం ఏం కాదు. ఒక గీత, ఒక పరిమితి ఉంటుంది దేనికైనా. నువ్వు చెయ్యి. ఇంకోటి ఓకే, అది రిజర్వేషన్ గురించి. అది ఇంతకంటే నేను రిజర్వేషన్ గురించి నువ్వు చేసిన పనులకి ఈ రోజు అదే మార్కెటింగ్ రిజర్వేషన్ గెజిట్ వచ్చిందా అని అడిగా. ఇందాక వచ్చిందా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? కోవూరు మార్కెటింగ్ ఒక సామాజిక వర్గానికి ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పడానికి నీ దగ్గర ఏమన్నా ఒక ప్రూఫ్ ఉందా? చెప్పు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, చెప్పండి. లేదు. ఉంటే చూపించు. అన్ని కాగితాలు చూపిస్తున్నావు కదా. ప్రెస్ మీట్లు పెట్టి అన్ని కాగితాలు చూపించమని చెప్తున్నావు కదా. చూపించు గెజిట్. ఇకపోతే ఒక జాబ్ కార్డు గురించి మాట్లాడు. చిల్లర ఆరోపణలు. 2016లో వికాస్ కృష్ణారెడ్డి, నా పేరు రిజిస్టర్డ్ నేమ్ వికాస్ కృష్ణారెడ్డి,
దానికి ఒక జాబ్ కార్డు 2016లో జలసిరి కింద రిజిస్టర్ అయింది. ఇను బాగా రిజిస్టర్ అయితే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉంటే నాకు రేషన్ కార్డు హోల్డర్ గా నాకు ఇది అప్లై కాదు. మరో విషయం ఏంటంటే ఈ కార్డు కింద నువ్వు చూపించావు కదా, కార్డు తెప్పించావు బానే ఉంది. నువ్వు డిటెక్టివ్ పెట్టున్నావు మండలంలో, నా ఊళ్ళో పెట్టున్నావు, ఒకరిని మండలంలో పెట్టున్నావు, బాగానే ఉంది. కార్డు తెప్పించావు. ఆ కార్డు తెప్పించు వంశీకృష్ణారెడ్డి ఆ కార్డులో ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినాడు అది కూడా తెప్పించనా? ఆరోపణ చేయడం కాదు, తెల్ల చొక్కా మీద ఉన్నామని ముసుగు వేసుకుని బురద చల్లడం కాదు. ముసుగు తీసి వచ్చి బురద చల్లు. ముసుగు తీసి వచ్చి వస్తే ముసుగు తీసి నువ్వు బయటకు వస్తే పక్కనోడి మీద చల్లే బురద నువ్వు తీసి బయటకు వచ్చినప్పుడు నీ మీద కూడా పడద్ది. గుర్తు పెట్టుకో. ఇన్ని చెప్తున్నావు ప్రసన్న, చలపతిరావు గారు మా మీద పంపిస్తున్నావు బానే ఉంది. ఇన్ని చెప్తున్నావు నువ్వు కథలు. ఇంకోటి కూడా చెప్తా, జాబ్ కార్డు చెప్పావు, రిజర్వేషన్లు చెప్పావు, ల్యాండ్ పర్చేస్ భూములు చెప్పావు. ఈ రోజు సాక్షి పేపర్లో మంచి కాలం రాయొచ్చు. మనిషిని పంపించావు, కూర్చోబెట్టావు, కాలం రాయొచ్చు. కొండను తవ్వుతున్నావు, ఎరుకును పడుతున్నావు. నువ్వు కొండలు తవ్వుతానే ఉండు, ఎరుకును పడతానే ఉండు. ఓకేనా? ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయిపోయింది. ఎక్స్పైరీ టైం అయిపోయింది. ఎక్స్పైరీ టైము మీకు ఒకరు చెప్పబల్లే. ఎందుకంటే మీ తండ్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను ఎత్తుకున్న ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. మీ మాదిరి చిల్లర కాగితాలు ఫోటోలు ప్రూఫ్లు పెట్టి నేను చూపించను. ఎప్పుడైనా మీ కుటుంబం అంటే మాకు గౌరవం ఉంది. కానీ నువ్వు ఎన్నికల్లో చేసిన నీ భాష వల్ల ఆ రోజు మేము మాట్లాడాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో పార్టీ మారిన విషయంలో నువ్వు ప్రసంగించిన భాష, దానివల్ల మేము మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు కక్షపూరితంగా పెట్టుకుని నువ్వు కక్ష రాజకీయాలు చేస్తాను, నేను ఇదే విధంగా ఉంటానంటే నువ్వు ముసుగు తీసి, నువ్వు ఉంటానంటే ఇబ్బందిరా, నువ్వు ముసుగు తీసి బయటికి రా. నువ్వు ముసుగు తీసి తెల్ల చొక్కతో బయటికి రా. మేము అదే విధంగా ఉంటావు. నువ్వు బురద జల్లు, ఆ బురద నీ మీద పడద్ది. నువ్వు ముసుగు వేసుకొని ఈ చర్యలు చేస్తానంటే కోవూరు ప్రజలు తెలివి తక్కువలు కాదు, విడలూరు మండల ప్రజలు తెలివి తక్కువలు కాదు. తీర్పిచ్చారు. 9 నెలలు అయింది. గుర్తుపెట్టుకో. మండలంలో ఒక డిటెక్టివ్ని పెట్టావు, మా ఊర్లో డిటెక్టివ్ని పెట్టావు, ఆఫీసు చుట్టూ తిప్పతంలో ప్రసన్న ఏమి చేసిన ఇయ్యే కదా, ఈ దేశ ద్రోహాలు కదా మేము చేసింది. దాన్ని నువ్వు బయట పెట్టాలా? ఆలోచించుకో. ఎక్కడికి దిగజారిపోతున్నావు ఆలోచించుకో. రిజర్వేషన్ల గురించి, జాబ్ కార్డుల గురించి, ఎల్లో బోర్డుల గురించి అన్నీ తెలుసు ఏం జరిగిందని. లాస్ట్ ఒకటి, ఈ చర్యలన్నీ జరిగినాయి కదా 2019లో నువ్వు గెలిచిన తర్వాత 2020 జనవరి 16న మీరు ఆ రోజు ఎమ్మెల్యే గారు మీ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. చేరాం కదా. చేరిన తర్వాత 4 సంవత్సరాలు నీతో పైన చేయడం జరిగింది. ఆ రోజు ఏం కళ్ళకు గంతలు కట్టుకున్నావు, ఎక్కడ గాడిలు కాస్తున్నావు? ఇప్పుడు పంపిస్తున్నావు కదా, ఎల్పిఎస్ భూములు, ఎల్లో బోర్డులు, రిజర్వేషన్లు, వీటి మీద మాట్లాడిస్తున్నావు కదా. ఆ రోజు ఎక్కడ కళ్ళకు గంతలు కట్టుకున్నావు? ఏ కంచర్ గాడిదలు కాస్తున్నావన్నా? ఏం చేస్తున్నావు ఆ రోజు? కాబట్టి మీరు చేసిన ఆరోపణలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఎన్ని విధాలుగా దూషించే విధంగా మాట్లాడించినా మా మీద మేము ఇలాగే మాట్లాడతాం. మాకు మీ కుటుంబం అంటే గౌరవం ఉంది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీరన్నా గౌరవం ఉంది. ఇప్పుడే చెప్తున్నాం. మళ్ళా మీరు ఎన్నికల్లో వాడిన భాష మాకు ఎంతో బాధించింది. దానికోసం మేము మాట్లాడాల్సి వచ్చింది. మేము కూడా ఆ రోజు కూడా మీ మీద వ్యక్తిగత ఆరోపణ చేయరా, రాజకీయ ఆరోపణలు చేశా. దమ్ముంటే, నీకు దమ్ముంటే రా, చొక్కా ముసుగు తీసి బయటికి రా, రాజకీయ ఆరోపణలు చెయ్యి. నువ్వు జాతీయ నాయకుడికి మహానాయకుడు అనుకున్నావు కదా, నువ్వు రా ముందు బయటికి. నువ్వు వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. ప్రజలు నీకు కఠినమైన తీర్పు ఇచ్చి కూర్చోబెట్టారు. గుర్తుపెట్టుకో. రా, నీకు దమ్ముంటే ముసుగు తీసి బయటికి రా అని చెప్తూ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ విషయాలు తెలియజేయాలని ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. నియోజకవర్గంలో గత కొన్ని రోజుల పరిణామాలన్నీ మీరు చూస్తా ఉన్నారు. కోవూరు శాసనసభ్యురాలు ప్రియతమ ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నికైనప్పటి నుంచి కోవూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రశాంతం ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కోవూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి నువ్వు ఓర్వలేక ఈ నియోజకవర్గంలో నీకు ఎండ్ కార్డు పడిపోయిందని చెప్పి మా మీద ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యేగా ప్రశాంతమ్మ, నువ్వు ఇంకా అశాశ్వత ఎమ్మెల్యే, నువ్వు ఇంకా రానున్న రోజుల్లో అశాశ్వత ఎమ్మెల్యే, నువ్వు పర్మనెంట్ మాజీ అన్నా, నువ్వు పర్మనెంట్ మాజీ. ఇంకా పెట్టు, పొద్దున ప్రెస్ మీట్ పెట్టించు, నీ భాషతో తిట్టించు. నువ్వు తిట్టిన గురించి మేము మాట్లాడం, ఎందుకంటే వాళ్ళు మేము గత ఎక్కడుందో అందరికీ తెలుసు. గుర్తుపెట్టుకో ప్రసన్న, నీకే చెప్తున్నా. నువ్వు మళ్ళా పిలిపి చేసిన నీ మీద వ్యక్తిగతంగా ఎటువంటి ఆరోపణలు మేము చేయం. మేము రాజకీయ పరమైన మాట్లాడతాం, రాజకీయ విమర్శలే చేస్తాం. నువ్వు ముసుగు తీసి బయటకు వచ్చి మాట్లాడు. ఏదైనా సరే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది.